విశాఖలో రాయగడ డివిజన్ రైల్వే ఉద్యోగుల కుటుంబాలు నిరసనకు దిగాయి. పిల్లలతో కలిసి సౌత్ కోస్ట్ రైల్వే జీఎం కార్యాలయం ముందు ఆందోళన చేపట్టారంతా. పోస్టింగ్లు బదిలీల్లో నిబంధనలు పాటించాలని డిమాండ్ చేశారు. విశాఖలో రాయగడ డివిజన్ రైల్వే ఉద్యోగుల కుటుంబాలు రోడ్డెక్కాయి. ఏకంగా పిల్లలతో కలిసి సౌత్ కోస్ట్ రైల్వే జీఎం కార్యాలయం ముందు ఆందోళనకు దిగారు. ఉద్యోగుల బదిలీలో నియామకాల్లో నిబంధనలు పాటించాలంటూ ప్లకార్డులు చేతబట్టి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వాల్తేరు రైల్వే డివిజన్ విభజన తర్వాత అన్యాయం జరిగిందని రాయగడ డివిజన్ రైల్వే ఉద్యోగుల కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. తమను రాయగడ డివిజన్ కే పరిమితం చేయడంతో ఇబ్బందులు పడుతున్నామని గుర్తు చేశారు. విశాఖ రాయగడ డివిజన్లకు సంబంధించి వెంటనే జాయింట్ ప్రొసీజర్ ఆర్డర్ విడుదల చేయాలని, నిబంధనల ప్రకారం హక్కులు కల్పించాలని డిమాండ్ చేశారు. రైల్వే బోర్డు వెంటనే స్పందించి సమస్యలను పరిష్కరించి న్యాయం చేయాలన్నారు. డిపిఆర్ ఆప్షన్ల ప్రకారం విశాఖ డివిజన్లో సీనియర్ ఉద్యోగులకు ముందుగా పోస్టింగ్లు ఇవ్వాలని, ఆ తర్వాతే విశాఖ రాయగడ డివిజన్లలో కొత్త సిబ్బందిని నియమించాలని రైల్వే ఉద్యోగుల కుటుంబ సభ్యులు కోరారు. ఇతర జోన్లో డివిజన్లలో నుంచి నియామకాలు చేపట్టే ముందు ఏళ్ల తరబడి సేవలందిస్తున్న రాయగడ ఉద్యోగులకు అవకాశం కల్పించాలంటున్నారు. రాయగడ డివిజన్లో చేసిన ప్రతి ఒక్క కార్మికులకి, ప్రతి ఒక్క ఉద్యోగికి కూడా ఏదో న్యాయం జరిగేలాగా చేయాలని చెప్పేసి ఈరోజు